హలో, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ మిడ్ నైట్ 12 అవుతుంది. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా 15th నైట్ అంటే మన ఇండియాలో 16th మిడ్ నైట్ ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో యుఎస్ రష్యా మీట్ అయ్యాయి అలాస్కా అనే ఏరియాలో. మీకు ఆ హిస్టరీ అంతా మనకి అనవసరం, కానీ 1999 తర్వాత 2025లో మీట్ అయ్యారు. అంటే మోర్ దాన్ 2 decades తర్వాత మీట్ అయ్యారు. ఆ మీటింగ్ యొక్క అవుట్కమ్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న సినారియోస్లో. ఆ మీటింగ్ యొక్క అవుట్కమ్ ఏంటంటే సీజ్ ఫైర్ అవ్వలేదు, ఏ డీలు సెట్ అవ్వలేదు, కానీ నెగిటివ్ సెంటిమెంట్స్ కూడా ఏం చూపించట్లేదు. దీన్ని న్యూట్రల్గా తీసుకోవచ్చు. ఆయన సెంటిమెంట్ నెగిటివ్గా లేదు కాబట్టి కొంచెం పాజిటివ్గా తీసుకునే హోప్ ఉంది, ఎందుకంటే వార్ ఆగే ఛాన్స్ ఉంది కాబట్టి. మోదీ గారు ఈ దివాళీలో మీకు డబుల్ ధమాకా ఉండబోతుంది, జిఎస్టీ రీఫార్మ్స్ తీసుకొస్తాను, ట్యాక్స్ బర్డన్ తగ్గిస్తాను అని అన్నారు. నాకు అర్థం కాని ఏంటంటే ట్యాక్స్ బర్డన్ పెంచిందే వాళ్ళు కదా, మళ్ళీ తగ్గించేదంటే తగ్గించడం మంచిదే. ఎనీథింగ్ తగ్గుతుందంటే అది మంచిదే కదా మనకి. మోస్ట్లీ కొందరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే 18%, 5%కి 28%, 18%కి అట్లా ట్యాక్సెస్ తగ్గచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందనేది. స్క్రీన్ చూస్తే గత లాస్ట్ 6 weeksగా రెడ్ క్యాండిల్ యొక్క లోకి నెక్స్ట్ వీక్ యొక్క రెడ్ క్యాండిల్ ఉంటూ వచ్చింది. లోవర్లో ఇలా ఫామ్ చేస్తూ లాస్ట్ వీక్ కూడా లోవర్లోనే క్లోజ్ అయింది. సో ఇప్పుడు రివర్సల్ మంచిగా వచ్చింది అని చెప్పాలంటే ఈ హయ్యర్ హై పైన క్లోజ్ అవ్వాలి, లేదు బేరిష్ ట్రెండ్ ఇంకా ఉంది అంటే ఈ లోవర్లో కింద క్లోజ్ అవ్వాలి. సో అలా హయ్యర్ హై అవ్వలేదు, లోవర్లో అవ్వలేదు. సో ఈ మార్కెట్ సైడ్ వేస్ మార్కెట్. ఇంకా ఎలా చెప్పాలంటే ఇటువంటి షార్ప్ ఫాల్స్ అప్పుడు షార్ప్గా రివర్సల్స్ వచ్చాయంటే ఒక ఇన్వెస్టర్కి క్యాచ్ చేయడానికి కూడా కొంచెం కష్టం అవుతుంది ఒక మంచి అసెట్ని. సో ఇటువంటి సైడ్ వేస్ మార్కెట్లోనే మంచివి వెతుక్కోవడానికి ప్రయత్నించండి. ఇదే చార్ట్ని 30 minute టైం ఫ్రేమ్లో చూద్దాం. మనం లాస్ట్ వీక్ అనుకున్నట్లే 24,600, 650 ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ దగ్గర క్రాస్ అయి పైన క్లోజ్ అయితే ఒక రివర్సల్ వస్తుంది అని అనుకున్నాం. ఎస్, మీరు చూస్తే ఇక్కడ క్లోజ్ అయింది, కానీ ప్రాబ్లం ఏంటంటే 30 minutesలోనే అయింది. విత్ ఇన్ డేలో మళ్ళీ కింద పడిపోయింది. సో ఇది మంచి సైన్ కాదు. ఇది డైలీలో క్లోజ్ అవ్వడం అనేది మంచి సైన్ అవుతుంది ఒక మంచి బుల్లిష్ నేచర్ కోసం. అయితే పైకి వెళ్ళి కిందికి వచ్చి మళ్ళీ కన్సాలిడేట్ అవుతుంది, పూర్తిగా పైన క్లోజ్ అవ్వలేదు. సో మనం ఆ ప్రకారం ఇప్పుడు సైడ్ వేస్ మార్కెట్ అని అనుకున్నాం కదా, మరి ఎప్పుడు అప్ ట్రెండ్ అవుతుంది, ఎప్పుడు డౌన్ ట్రెండ్కి వెళ్తుంది అంటే డౌన్ ట్రెండ్ క్లియర్గా తెలుసు. ఈ 24,350, 300 ఈ జోన్ దాటేసి కిందికి వెళ్తే మంచి డౌన్ ట్రెండ్ వస్తుందని. అండ్ డౌన్ ట్రెండ్ లెవెల్స్ కూడా లాస్ట్ వీకే డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ ఈ గ్యాప్ ఫిల్ అయితే 24,000, 24,050 ఈ రేంజ్ దాకా కూడా రావచ్చు అని. ఇప్పుడు బేరిష్ అంటే 24,300, 350 ఏరియా కదా. నెక్స్ట్ బుల్లిష్ అంటే 24,800 ఈ జోన్, 750, 800 ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ కాకపోతే నెక్స్ట్ 25,000 పైకి వెళ్ళిందంటే మీరు ఫిక్స్ అయిపోండి, మళ్ళా బుల్లిష్ నేచర్ రావడం మొదలైందని. 24,800 దాకా ఇన్ని షార్ట్స్ ఉన్నాయి కాబట్టి వచ్చేకి ఛాన్స్ ఉంది. సో వచ్చిన తర్వాత మళ్ళీ బేరిష్ అవ్వచ్చు, లేదంటే 25,000 దాకా పోయి మళ్ళీ బేరిష్ అవ్వచ్చు, చెప్పలేం. సో ఫ్యూచరే డిసైడ్ చేయాలి దాని గురించి. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద ఆప్షన్స్ సెల్లర్స్ యొక్క ఓఐ డేటా కనిపిస్తుంది కదా, ఇక్కడ చూస్తే అంతకుముందు కాల్ సెల్లింగ్ టూ మచ్గా ఉండింది. ఇప్పుడు ఆ రేంజ్లో లేకపోయినా కానీ ఇప్పటికీ కాల్ సెల్లర్స్ యొక్క స్ట్రెంగ్త్ చాలా ఉంది. మీకు ఇది గమనిస్తుంటే 24,700, 800, తర్వాత 900 కొంచెం తగ్గింది, 25,000. సో ఇక్కడ స్ట్రెంగ్త్ బాగా కనిపిస్తుంది అట్ ప్రజెంట్. అలా అని అంతకుముందు లాస్ట్ వీక్ ఏంటి పుట్స్ యొక్క సెల్లింగ్ చాలా వీక్గా ఉన్నింది, బట్ ఈ వీక్ స్ట్రెంగ్త్ అనేది కనపడింది. 24,100, 200, 300, 400 ఇట్లా మీరు చూస్తే ఒక కన్సిస్టెంట్గా కొంచెం మంచిగా సపోర్ట్ అనేది కూడా ఉంది మార్కెట్లో. అట్ ప్రజెంట్ బుల్స్ కూడా పెరుగుతున్నారు ఆప్షన్ సెల్లింగ్ సైడ్. సో ఇది ఒక పాజిటివ్ సైన్గానే చూడొచ్చు. కానీ ఇక్కడ బుల్స్ బేర్స్ ఇద్దరు స్ట్రాంగ్గా ఉన్నారంటే సైడ్ వేస్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది మార్కెట్. ఈ వీక్
పాజిటివ్ క్లోజింగ్ చూసి ఎఫ్ఐఎస్ కొంచెమైనా షార్ట్ కవరింగ్ చేసుంటారని ఎక్స్పెక్ట్ చేశాను. ఇక్కడ చూస్తే చాలా డెసిమల్ పాయింట్స్లో తగ్గినట్టు కనిపిస్తుంది. 2,700,000 నుంచి 2,01,000 అంటే ఇంకో 300 సంథింగ్ ఇంకా పెరిగాయి. షార్ట్స్ బిల్డ్ చేయడానికి కష్టమైన పొజిషన్స్లో షార్ట్స్ ఇంకా పెంచుతున్నారు. వాళ్ళు నెగిటివ్ మైండ్ సెట్తోనే ఉన్నారు. మార్కెట్ ఇంకా పడుతుందనే ఉన్నారు. అండ్ రీసెంట్ టైమ్స్లో ఒక న్యూస్ కూడా విన్నాను, ఇండియన్ మార్కెట్ ఇప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్స్కి లీస్ట్ ఫేవరెట్ అని. ఎందుకంటే తెలుసు కదా, ట్రంప్ టారిఫ్స్ వేస్తున్నారు మన మీద. ఇంత నెగిటివిటీగా వాళ్ళు ఉన్నప్పుడు మనం అన్నెసరిగా బుల్లిష్ అవ్వకూడదని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఇంత నెగిటివ్గా ఉన్నారంటే నాకు ఏదో తేడా కొడుతుంది. సంథింగ్ ఈజ్ ఫిషీ. నో సర్ప్రైజ్, ఎఫ్ఐఎస్ ఆప్షన్స్లోనూ ఇంకా ఫ్యూచర్స్లోనూ ఫుల్ నెగిటివ్ సెంటిమెంట్తో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ క్యాష్ మార్కెట్లో కూడా ప్రాఫిట్సే బుక్ చేస్తూ ఉంటారుగా. అదే జరిగింది. గత 4 రోజులు కూడా ప్రాఫిట్ బుకింగే జరిగింది. సో స్టిల్ మార్కెట్లో బుల్లిష్ సైన్స్ కనపడట్లేదు. సెక్టోరల్ అనాలిసిస్లో ఈ వీక్ ఏ సెక్టార్స్ అవుట్ పర్ఫామ్ చేసాయి, అండర్ పర్ఫామ్ చేసాయి అనేది చూద్దాం. అయినా ఈ డేటాని ఈ వీక్ ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వీక్ మార్కెట్ సైడ్ వేస్ ఉంది. సైడ్ వేస్లో ఉన్నప్పుడు ఏవి అవుట్ పర్ఫామ్ చేసాయి నిఫ్టీని, ఏది అండర్ పర్ఫామ్ చేసాయంటే అక్కడ మీకు తేడా అర్థమైపోతుంది. జనాలు ఎక్కడి నుంచి ఎక్కడ డబ్బులు పెట్టాలని ఆలోచిస్తున్నారని. సో దాన్ని ట్రాక్ చూద్దామండి. మీరు స్క్రీన్ చూస్తే ఇక్కడ 1 వీక్ టైం ఫ్రేమ్లో నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ఆటో, పిఎస్యూ బ్యాంక్స్ ఈ 3 అవుట్ పర్ఫార్మర్స్గా ఉన్నాయి. టాప్ 3 పర్ఫార్మింగ్స్లో ఫార్మా ఎందుకు ఉందనేది మీకు ఐడియా ఉంది. యూఎస్ టారిఫ్ లేసింది కానీ ఫార్మా ప్రొడక్ట్స్ మీద ఇంకా టారిఫ్ పడలేదు. సో ఆ పాజిటివ్ నేచర్ ఉంది. ఎందుకంటే ఫార్మా మీద టారిఫ్స్ వేస్తే అక్కడ యుఎస్ సిటిజన్స్ యొక్క హెల్త్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, వాళ్ళకి బర్డెన్ క్రియేట్ చేస్తుంది వీటి వల్ల. సో దాన్ని ఎగ్జామ్ చేశారు. టాటా మోటార్స్ లాస్ట్ వీక్ పడిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అది స్టేబుల్గా నిలబడింది. అది ఇంపార్టెంట్ సపోర్ట్ కాబట్టి అక్కడ స్టేబుల్గా నిలబడింది. సో ఆ స్టెబిలిటీ వల్ల ఆటో సెక్టార్లో కూడా ఒక మంచి మూమెంటం కూడా వచ్చింది. అండ్ ఈ వీక్ యొక్క అండర్ పర్ఫార్మింగ్ సెక్టార్స్ వస్తే నిఫ్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ. సో ఇవి మెయిన్గా డిఫెన్సివ్ సెక్టార్స్ కింద చూస్తారు. మార్కెట్కి అంతా ఏమన్నా అవుతుందని ఒక భయం ఉన్నప్పుడు ఈ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేయడానికి చూస్తారు. ఎక్కడన్నా క్లారిటీ దొరికితే అటు షిఫ్ట్ చేయడానికి రెడీగా ఉన్న సెక్టార్స్ ఇవి. వీటిలోంచి డబ్బులు తీసి వేరే చోట పెడుతూ ఉంటారు. ఇది జనరల్గా మార్కెట్లో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా 0.59%, 0.45%, ఇది పెద్ద ఫాల్ కాదు. బట్ స్టిల్ ఇక్కడ నుంచి కొంచెం మనీ వేరే సెక్టార్స్లోకి వెళ్ళింది. ఆ వేరే సెక్టార్స్ ఏవంటే టాప్ 3లో ఉన్న సెక్టార్స్ అని నేను అనుకుంటున్నాను. ఈ మెయిన్ పాయింట్, సమ్మరీ పాయింట్ ఇన్వెస్టర్స్ కోసం నిఫ్టీ అట్ ప్రజెంట్ ఫెయిర్ వాల్యుయేషన్స్లో ఉంది. సో మీరు స్టెప్అప్ ఎస్ఐపి చేయడానికి ప్రయత్నించండి. ఈ విషయం నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను, ఈ వీక్ కూడా చెప్తున్నాను. సో ఇన్ కేస్ మీరు ముందు చేయకపోయి ఉంటే మీరు స్టెప్అప్ ఎస్ఐపిని ప్లాన్ చేసుకోండి. అట్ ప్రజెంట్ బుల్లిష్గా లేదు మార్కెట్, బేరిష్గా లేదు, కన్సాలిడేట్ అవుతూ ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఇంకో 3 to 4% వాల్యుయేషన్ వైజ్ పడడానికి కూడా ఛాన్స్ ఉంది. సో దానికి కూడా ప్రిపేర్ అవ్వండి. ఇదే కన్నా జరిగితే మనం ప్రీవియస్ వీక్స్లో మాట్లాడుకున్న ఆ గ్యాప్ ఉంది చూసారా, 24,000 దాకా గ్యాప్ ఉంది చూసారా కింద, ఆ గ్యాప్ ఫిల్లింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ గ్యాప్ ఫిల్ అయ్యిందంటే వాల్యుయేషన్స్ కూడా అండర్ వాల్యూడ్ అయిపోతాయి. మనకి ఇన్వెస్టింగ్కి ఇంకా బెటర్ ఆపర్చునిటీ దొరుకుతుంది. 24,000 నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ఒక మంచి సపోర్ట్ లెవెల్. సో ఆ 24,000 దగ్గరకు వచ్చిందంటే అండర్ వాల్యూలో ఉన్న నిఫ్టీని కొనడానికి అస్సలు హెజిటేట్ చేయకండి. ఎందుకంటే నిఫ్టీ ఇండియా గ్రో అవుతున్న సేపు గ్రో అవుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.